హ్యాపీగా ఉన్నాను. మంచిగా అనిపించింది. బెస్ట్ రిజల్ట్ ఉంది. చాలా బెటర్ అయిపోయింది. చాలా బెటర్ ఉంది. నాకు బాగానే ఉందండి. మంచిగా ఉన్నాను, బాగున్నాను. ఇప్పుడు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఏప్రిల్ నుంచి తనకి ఇలా బ్లీడింగ్ అవుతుంటే ఏదో గెడ్డ ఉండుండొచ్చు, అందుకే అలా అవుతుందేమో. నేను యూట్యూబ్లో చూస్తుంటే పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది. అసలు ఏం పనులు చేసుకోలేకపోయేది. ఇప్పుడు ఎనర్జీ విషయంలో చాలా డిఫరెన్స్ చూసాము. పేషెంట్ మా నాన్నమ్మ, తన పేరు రమాదేవి. అయితే ఒక 2 months ఏప్రిల్ నుంచి తనకి ఇలా బ్లీడింగ్ అవుతుంటే ఈ ఏజ్లో బ్లీడింగ్ అవుతుంది ఏంటి అని మాకు భయం వేసింది. ఒక 1 year నుంచి అవుతుందంట. అయితే తను మా దగ్గర దాసిందనమాట, చెప్పకుండా. ఎంబారస్డ్గా ఫీల్ అయ్యి చెప్పడం మానేసింది. అయితే ఏప్రిల్లో హెవీగా ఫ్లో మొత్తం కింద అంతా అయిపోతుంటే భయం వేసి అప్పుడు చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, గైనిక్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఏదో గెడ్డ ఉండుండొచ్చు, అందుకే అలా అవుతుందేమో అనేసి మొత్తం స్కాన్స్ టెస్ట్ అన్నీ తీశారు. ఆ బయోప్సీ అది కూడా చేస్తే అప్పుడు తెలిసిందనమాట అది క్యాన్సర్ అని. దాని తర్వాత ఒక 2 weeks తర్వాత సర్జరీ చేసి మొత్తం రిమూవ్ చేసేసారు దాన్ని. ఆ గర్భసంచిని, యూటిరస్ని మొత్తం రిమూవ్ చేసేసి దాని తర్వాత కీమోకి, రేడియేషన్కి రాశారనమాట. సో అప్పుడు మేము యూట్యూబ్లో చూస్తుంటే పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది. చాలామంది ఇక్కడ మంచిగా 90% క్యూర్ అవుతున్నారు అనేసి వినేసరికి సరే ఇది ట్రై చేద్దాము, దీనివల్ల అవ్వకపోతే అప్పుడు కీమోకి, రేడియోకి వెళ్దామని ట్రై చేద్దాం. విజయవాడలో చూపించుకున్నాం ఫస్ట్, విజయవాడ బ్రాంచ్లో. అప్పుడు మెడికేషన్స్ ఇచ్చారు, 1 month వాడాము రెగ్యులర్గా, నాన్నమ్మ వాడింది. అయితే డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసిందంటే నాన్నమ్మ అప్పుడు అసలు సర్జరీ అప్పుడే అయ్యింది, అండ్ ప్లస్ ఆ బ్లీడింగ్ అదంతా చాలా నీరసంగా అయిపోయి మాట కూడా చాలా స్లోగా మాట్లాడేది, అసలు ఏం పనులు చేసుకోలేకపోయేది. ఇప్పుడు ఎనర్జీ విషయంలో చాలా డిఫరెన్స్ చూసాము. కొంచెం బలం వచ్చింది, కొన్ని పనులు ఆమె చేసుకుంటుంది, చాలా బెటర్ అయింది ఎనర్జీ విషయంలో.